వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. స్థానిక శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య కార్యాలయంలో ఎన్నికల సమయంలో తంగిరాల సౌమ్య ఆదేశాలతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి ప్రముఖ పాత్ర వహించిన తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి అమ్మినేని జ్వాలా ప్రసాద్ ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఘనంగా సన్మానించారు. అనంతరం 14వ వార్డు యువత తంగిరాల సౌమ్యని సన్మానించి భారీ మెజార్టీతో గెలుపొందినందుకు శుభాకాంక్షలు తెలిపారు. న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమంలో శ్రీవారి దర్శనానికి వచ్చిన తమను ఆదరించిన ఎమ్మెల్యే పులిపర్తి నాని ఆ రోజు చూపిన ఆప్యాయత మరువలేనిదని అమరావతి రాజధాని ప్రాంత రైతులు అన్నారు. శ్రీవారి దర్శనానంతరం తిరుచానూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నానిని కలిసి భారీ మెజార్టీతో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు చూసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ ప్రశాంతి సూచించారు. రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత లక్ష్యాలను చేరేందుకు అధికారులంతా కార్యాచరణ రూపొందించాలని కలెక్టరేట్ సూచించారు. నంద్యాల పట్టణంలోని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి ఇంటికి రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ వచ్చారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో తన విజయానికి సహకరించినందుకు బొజ్జ దశరథరామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిదిద్దుతూ భవిష్యత్తులో చేపట్టవలసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇద్దరు నేతలు సమాలోచనలు చేశారు. తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు పట్టణంలో రైతు బజార్ను జిల్లా అధికారి మంగమ్మ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రతి దుకాణం వద్దకు వెళ్లి వినియోగదారులకు అందిస్తున్న కూరగాయ ధరలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లోని దుకాణదారుల లైసెన్స్లను ఆమె పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రైతు బజార్లో దుకాణాలు నడపాలని ఆమె ఆదేశించారు. చౌలూరు పంచాయతీ నందు వెంకటాపురం గ్రామంలో సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు గంగాధరప్ప తన సొంత భూమిలో 7.5 ఎకరా మామిడి తోటకి వేసుకున్న కంచె రాళ్లని దుండగులు ధ్వంసం చేశారు. ఇది టీడీపీ కార్యకర్తలు చేసిన పనని బాధితుడు వాపోయాడు. అనంతరం గంగప్పకి వైఎస్ఆర్సీపీ నాయకులు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌలూరు మధుమతి, ఎంపీటీసీ కృష్ణవేణి, సర్పంచ్ నంజప్ప తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలని నాబార్డ్ డీడీఎం సోమునాయుడు సూచించారు. మలికపురి మండలం కేసనపల్లిలో నాబార్డ్ సహకారంతో ఆక్సిజన్ అసోసియేషన్ ద్వారా శిక్షణ పొందుతున్న మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి నూతనంగా యూనిట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కేశవ్ వర్మ తెలిపారు. కటికిరెడ్డి గంగాధర్ పాల్గొన్నారు. నర్సీపట్నం డివిజన్ 2 ఇసుక యార్డుల్లో 81,562 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయని ఆర్డీఓ జయరాం తెలిపారు. నర్సీపట్నం స్టాక్ పాయింట్లో 50,737 మెట్రిక్ టన్నులు, నక్కపల్లి స్టాక్ పాయింట్లో 30,825 మెట్రిక్ టన్నుల ఇసుక ఉందన్నారు. ప్రభుత్వ నూతన ఇసుక పాలసీ అమలు చేయబోతున్న నేపథ్యంలో స్టాక్ పాయింట్ల జోలికి ఎవరూ వెళ్లకూడదని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పంపిణీ ఉంటుందన్నారు. ప్రజా వ్యతిరేక నూతన క్రిమినల్ చట్టాల అమలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రేపల్లిలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండానే కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన నేర చట్టాలపై వెంటనే పునఃసమీక్ష జరపాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు నిరసన చేపట్టారు. నూతన నేర చట్టాల అమలును నిరసిస్తూ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. రొంపిచెర్ల మండలంలో పరగట్టు చెర్లలో సిపిఎం నాయకులు కామినేని రామారావుపై టీడీపీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్ పంపిణీలో లబ్ధిదారులకు మద్దతుగా నిలిచినందుకు ఓర్వలేని టీడీపీ నాయకులు రామారావుపై దాడి చేయటం సిగ్గుచేటు అని అన్నారు.